అందరికీ నమస్కారం. పేరు అనూష. మాది విజయనగరం పూల్బాగ్ కాలనీ. మా బాబుకి 2 నెలలు. ఇప్పుడు మూడో నెల నడుస్తుంది. వాడికి ఎస్ఎంఏ టైప్ 1 అనే ప్రాణాంతకమైన వ్యాధి ఉంది. దానికి కావాల్సింది జోల్గెన్స్మాన్ ఇంజెక్షను. అది 16,00,00,000 విలువ అనమాట. వాడికింకా 6 నెలలలోపు ఆ ఇంజెక్షన్ ఇస్తే అన్నీ వస్తాయి. అందరి పిల్లల్లాగే మా పిల్లాడు కూడా నడవడం, కూర్చోవడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా 2 నెలలే ఉంది టైము. మీరందరూ మాకు సహాయం చేసి మా బాబుని కాపాడాలని కోరుకుంటున్నాం. అలాగే నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ వీడియోని చూసి మా బాబుకి ఇంకా 2 నెలలే టైం ఉంది. ఆడికి ఏదైనా త్వరగా సహాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. ధన్యవాదాలు. కర్నూలులో పునర్విక, నేడు విజయనగరం బేబీ కృష్ణ. ఎస్ఎంఏ టైప్ 1 వ్యాధి పిల్లల్లో ఎందుకు ఎక్కువ వస్తుంది? టైప్ 1 అయినా ఉంటుందా? టైప్ పెరిగే అవకాశాలు ఉన్నాయా? లేదా ఈ వ్యాధికి 16 కోట్ల ఇంజెక్షన్ దేనికి అవసరం? ఈ వివరాలను కొంచెం వివరంగా చెప్పండి సార్. ఎస్ఎంఏ అంటే స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అండి. ఇది స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అంటే ఇది మన బాడీలో ఉండే డిఎన్ఏలో సర్వైవల్ మోటార్ న్యూరాన్ అంటే ఒక జీన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. దీంట్లో 5 రకాలు ఉంటాయి. ఎస్ఎంఏ టైప్ 0 ఇది బర్త్కు ముందే స్టార్ట్ అవుతుంది. ఎస్ఎంఏ టైప్ 1 అనేది 6 మంత్స్ లోపు ఉన్న పిల్లలకు వస్తుంది. టైప్ 2 అనేది 6 మంత్స్ టు 18 మంత్స్. టైప్ 3 అంటే 18 మంత్స్ టు అడాలసెన్స్. టైప్ 4 అనేది అడల్ట్స్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది 6 మంత్స్ పిల్లల్లో వస్తే ఎస్ఎంఏ టైప్ 1 అంటారు. ఇది సర్వైవల్ మోటార్ న్యూరాన్ అంటే ఇది మన స్పైనల్ కార్డ్లో ఉన్నటువంటి నరాల్లో డీజనరేషన్ కానీ లేకపోతే మజిల్స్ని డీజనరేట్ చేస్తే వస్తుంది. దీనివల్ల 6 మంత్స్ ఉన్న పిల్లలు నెక్ హోల్డింగ్ లేకపోవడం, ఫీడింగ్ సరిగ్గా తీసుకోకపోవడం, సక్లింగ్ అలాంటి రిఫ్లెక్స్ లేకపోవడం వల్ల రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నడవలేకపోవడం, కూర్చోలేకపోవడం, విత్ సపోర్ట్ కూడా కూర్చోలేకపోవడం ఎస్ఎంఏ టైప్ 1లో ఉంటుంది. అదే టైప్ 2లో అయితే విత్ సపోర్ట్ కూర్చోలేకపోవడం, నడవలేకపోవడం ఇవన్నీ ఉంటాయి. టైప్ 3, టైప్ 4లో అప్పటి వరకు నడిచే వాళ్ళు సడన్గా నడవడం ఆపేసి లేదంటే ఫ్రీక్వెంట్గా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ కానీ ఇవన్నీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంజెక్షన్ అంత కాస్ట్ అని ఎందుకు సార్ అలా? ఇది ఎస్ఎంఏ అనేది మెయిన్ రీజన్ రావడానికి ఏంటంటే ఎస్ఎంఎన్ జీన్ యొక్క మ్యూటేషన్ వల్ల వస్తుంది. కామన్గా ఎస్ఎంఏ టైప్ 1లో ఇది కంప్లీట్ ఆబ్సెన్స్ ఉంటుంది. సో మనం దాన్ని రీప్లేస్ చేస్తే తప్ప మనకి ఈ డిసీజ్ అనేది ప్రోగ్రెషన్ ఆగదు. సో మనం ఆ జీన్ని వనాసెమ్నో జీన్ అనే ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా ఆ జీన్ని రీప్లేస్ చేస్తాం. సో ఈ వనాసెమ్నో జీన్ అనేది రీసెంట్ అడ్వాన్సెస్లో ఉంది కాబట్టి ఇది ఎక్కువగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఉంది కాబట్టి సో 16 to 18 crores అనేది కాస్ట్ ఉంటుంది. సార్ ఈ వ్యాధి అంటే రేర్గా వచ్చే వ్యాధి సార్? అందరిలో వచ్చే ప్రభావం ఉందా? చాలా వెరీ రేర్ వస్తుంది. 10 lakhsలో ఒకరికి అలా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందరిలో రాదు. ఇది కూడా జెనెటికల్గా వస్తుంది. సో ఆటోజోమల్ రెసిసివ్ అంటే పేరెంట్స్లో కానీ ఏవైనా డెఫిషియన్సీ ఉంటే అవి పిల్లల్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒక పిల్లల్లో వచ్చిందంటే వాళ్ళ ఫ్యామిలీలో నెక్స్ట్ జనరేషన్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది.